హే గైస్, ఇప్పుడే థామా ఫిలిం అయితే చూసొచ్చిన స్టారింగ్ రష్మిక మందాన అండ్ ఆయుష్మాన్. సో ఫిలిం అయితే జస్ట్ ఒకేష్ వాచబుల్ ఫిలిం, వన్ టైమ్ వాచబుల్ ఫిలిం గైస్. స్త్రీ, స్త్రీ 2 అండ్ భేడియా, ఈ 3 ఫిలిమ్స్కి అయితే అస్సలు మ్యాచ్ అయితే చేయలేకపోయింది థామా ఫిలిం. సో ముందుగా పాజిటివ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫిలింలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే టాప్ నాచ్ ఉంది. మ్యూజిక్ వర్క్ అయితే బాగలేదు తెలుగు వర్షన్లో. యాక్టర్స్ అందరూ మంచిగా పర్ఫామ్ చేసినారు. మెయిన్లీ రష్మిక మందాన గారు చాలా అంటే చాలా మంచిగా యాక్ట్ చేసినారు ఈ ఫిలింలో కంపేర్ టు ప్రీవియస్ ఫిలిమ్స్. అండ్ యాక్టర్స్ అందరు మంచిగానే పర్ఫామ్ చేసినారు, చూడగలం. టెక్నికల్లీ, విజువల్లీ మూవీ ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. సీజీ వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ ఇవి పాజిటివ్స్. నెగిటివ్స్ విషయంకి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం నెగిటివే గైస్, అస్సలు బాగలేదు ఫస్ట్ హాఫ్. నరేషన్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, టెక్నికల్లీ కూడా ఫిలిం బాగుండదు ఫస్ట్ హాఫ్. సో ఫ్లాట్ నరేషన్ ఉంటుంది. ఎంగేజ్ అయితే అవ్వలేకపోయినా నేను ఫస్ట్ హాఫ్కి. సెకండ్ హాఫ్ అయినా కొంచెం ఎంగేజ్ చేయగలిగింది నాకు. ఆ స్టోరీలోకి వెళ్ళిన సెకండ్ హాఫ్లో కంపేర్ టు ఫస్ట్ హాఫ్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఏమంత గ్రిప్పింగ్ మూమెంట్స్ అండ్ గ్రిప్పింగ్ డైలాగ్స్ కూడా ఉండవు, అంత పవర్ఫుల్లీ కూడా లేదు. మన తెలుగు డబ్బింగ్ వర్క్ అండ్ డైలాగ్స్ వర్క్ వచ్చేసి తెలుగు డబ్బింగ్ అస్సలు బాగలేదు. వీలైతే మీరు వెళ్ళాలనుకుంటే హిందీలో వెళ్ళండి, తెలుగులో అస్సలు బాగలేదు డబ్బింగ్ వర్క్ అండ్ డైలాగ్స్ వచ్చేసి. ఇది థామా మూవీ పైన నా రివ్యూ. అండ్ ఇవన్నీ గమనించి ఈ ఫిలింకి నేను అవుట్ ఆఫ్ 5 2.26 రేటింగ్ అయితే ఇస్తా.